ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అనేటువంటి పథకం గురించి విన్నారా? ఇది 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి నెలకు 15,000 వరకు ఆదాయం ఉన్నటువంటి చిన్న రైతులు లేదా సన్నకారు రైతులకు అందించేటువంటి ఒక కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అనొచ్చు. అంటే చందాదారులు ఎవరైతే ఉన్నారో వారికి 60 సంవత్సరాల వయసు తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంటది. అంటే దీనికి కనీస అర్హతలు ఏముండాలి అనే అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే 2 హెక్టార్ల వరకు అంటే 2 హెక్టార్ల లోపు మాత్రమే సాగు భూమిని కలిగి ఉన్నటువంటి రైతులు, మరి ముఖ్యంగా 18 నుంచి 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారు మాత్రమే దీనికి ప్రధానంగా ఉన్నటువంటి అర్హులు. మరి ఎలా అప్లై చేయాలి? మన పక్కనే ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు అంటూ ఉంటాం, అంటే కామన్ సర్వీస్ సెంటర్లు. దీనికోసం నమోదు కోసం ఆ కేంద్రాలను సంప్రదించి కేవలం 30 రూపాయలు మాత్రం వారికి చెల్లిస్తే దీనిని పూర్తి స్థాయిలో వారు అప్లై చేయడం జరుగుతుంది. ఈ 30 రూపాయల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రం రైతులు వారి యొక్క జీవిత భాగస్వామి ఎవరున్నారో వారి పేరు, వారు పుట్టినటువంటి తేదీ, వారి యొక్క బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మొబైల్ నెంబర్, ఆధార్తో పాటుగా వృద్ధాప్యంలో జీవనం లేకుండా ఖర్చులు భరించలేని, కనీసం పొదుపు లేని చిన్న సన్నకారు రైతులకు మాత్రం సామాజిక భద్రతను కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.